నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఒక్కరోజు ముందు రిలీజ్ చేస్తున్నటువంటి ఒక ఈ గ్లిమ్స్ మాత్రం ఎలా ఉంది ఏంటి అనే పూర్తి విశేషాలు మనం మాట్లాడుకుందాం. అయితే దానికన్నా ముందు 70వ పుట్టినరోజు చేసుకోబోతున్నటువంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి మా లియో ఎంటర్టైన్మెంట్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర గతంలో పునాదిరాళ్ళ నుంచి విశ్వంబర దాకా స్వయం కృషితో ఎదిగిన ఏకైక స్టార్ మెగాస్టార్ అనే చెప్పుకోవాలి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే మాటలకి సరిపోదనే చెప్పుకోవాలి. అయితే దాదాపు 156 సినిమాలు తీసి 157వ సినిమా సంక్రాంతి బరిలో నించోబోతుంది. అది అనిల్ రావుపూడి గారి యొక్క డైరెక్షన్లో అని చెప్పేసి చెప్పుకోవాలి. వాస్తవానికి 157వ సినిమా విశ్వంబర కావాల్సింది. అయితే విశ్వంబరకు సంబంధించి మనం చూసుకుంటే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక డేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. అయితే ఈరోజే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న వీడియో కూడా ఇచ్చారు. ఏంటి అంటే వాస్తవానికి విశ్వంబర చాలా గ్రాఫిక్స్తోని వీటన్నిటితో విఎఫ్ఎక్స్తో కూడినటువంటి ఒక సినిమా కాబట్టి, అంటే గతంలో మనం చూస్తే అంజీ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో అంజీ అనేటువంటి ఒక సినిమా ఎంత పెద్ద స్థాయిలో మనకి గ్రాఫిక్స్ అవన్నీ చూసాం. మన కోటి రామకృష్ణ గారు చేసినటువంటి సినిమా, అలాంటి సినిమానే ఇప్పుడు విశ్వంబర అని చెప్పి చెప్తున్నారు. అయితే కెరియర్లో మళ్ళీ అలాంటి సినిమా కావాలనే ఎంచుకున్నారని చెప్పి తెలుస్తుంది. వాస్తవానికి వశిష్ఠ మనం చూసుకుంటే బింబిసారా అనేటువంటి ఒక సినిమాతో నిజం కళ్యాణ్ రామ్కి ఒక మంచి హిట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి ఒక వశిష్ఠకు చాలా జూనియర్ డైరెక్టర్గా అయినటువంటి ఒక వశిష్ఠకు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అవకాశం ఇచ్చారంటే మనకు అదొక పెద్ద అద్భుతం అని చెప్పుకోవాలి. అయితే ఎందుకు వశిష్ఠ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒక ఇష్యూసా, లేదంటే మనకు నిజంగా విఎఫ్ఎక్స్ అనేది చాలా మంచి క్వాలిటీ రావడానికి కోసం ఇంకొంత టైం తీసుకుంటున్నారో తెలియదు. కానీ ఈరోజు మెగాస్టార్ గారు ఏదైతే వీడియోలో చెప్పారో 2026 సమ్మర్ అంటే వేసవి సెలవులకి ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది, దానికి నేనే భరోసా అని చెప్పి మెగాస్టార్ గారు భరోసా అయితే ఇచ్చేశారు. అయితే ఈ యొక్క వీడియో వచ్చిన తర్వాత కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే విశ్వంబర మీద పడింది. ఎందుకంటే దాదాపు 2025 జనవరి సంక్రాంతికి బరిలో నించోవాల్సినటువంటి ఈ సినిమా కాస్త ఇది మార్చ్ అని, ఆగస్ట్ అని అలా ఎన్నోసార్లు పోస్ట్పోన్ అవుతూ ఈసారి మళ్ళీ వెళ్ళిపోయి దాదాపు నెక్స్ట్ వచ్చే సమ్మర్కి, అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినటువంటి ఒక కారణం ఏంటంటే ఖచ్చితంగా చాలా మంచి సినిమా, మంచి అవుట్పుట్ రాబోతుంది. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక చందమామ కథ లాంటి సినిమా, ఖచ్చితంగా పెద్దవారిలో కూడా చిన్నవాళ్ళు చాలామంది ఉంటారు, అంటే అలాంటి మనస్కులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా చాలా మెప్పించే సినిమా కాబట్టి కొంత డిలే అవుతున్నా సరే ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ అయితే రాబోతుందని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వాస్తవానికి ఎక్కడో కొంత లోపాలు ఉన్నాయి, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాగ చెప్పారు. కానీ వాస్తవానికి అంత పెద్ద స్థాయిలో ఏమి ఉండకపోవచ్చేమో అంటే అనుమానాలు అయితే రేకొచ్చాయి. కానీ ఏదైతే ఈరోజు సాయంత్రం 6:06 ఒక చిన్న గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా మనం చూస్తున్నాం. దీన్ని మెగా బ్లాస్ట్ అని చెప్పేసి అనుకోవాలి. అదేవిధంగా మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది అదిరిపోయిందని చెప్పుకోవాలి. వాస్తవానికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక విశ్వంబర పైన ఉన్నటువంటి ఒక ఏదైతే కొన్ని అనుమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా పట్టా పంచలు చేసేసాడు త్రిశూలంతో అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చెప్పాలంటే విఎఫ్ఎక్స్ కావచ్చు, అది లేదా ఎడిటింగ్ కావచ్చు, లేదా ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఇలాంటి అవుట్పుట్ వస్తుందని చెప్పేసి ఈ రోజుల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవానికి మెగాస్టార్ గారు ఇలాంటి ఏజ్లో అంటే దాదాపు 70 ఏళ్ల టైంలో కుర్ర హీరోలు కూడా చేస్తానికి భయపడేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అది వశిష్ఠ గారు ఇచ్చినటువంటి ఒక స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఖచ్చితంగా ఇది నేనే చేయాలి అంటే గతంలో మనం చూసాం. అండ్ స్వయం కృషితో ఎన్నో అద్భుతమైనటువంటి ఒక కథలు, ఎన్నో అద్భుతమైన హిట్లు, ఇండస్ట్రియల్ హిట్ కూడా ఇచ్చినటువంటి ఒక తరుణం మనం చూసాం. అలాంటి మెగాస్టార్ మళ్ళీ ఒక ఇండస్ట్రియల్ హిట్ కొట్టడానికి ఖచ్చితంగా పాగా వేశారని చెప్పుకోవాలి. అయితే ఈ గ్లిమ్స్, ఈ మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా బర్త్డే సంబంధించి ఒక పెద్ద ఫీస్ట్ లాగైతే కనిపిస్తుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు 6:06 వదిలినటువంటి ఒక ఈ మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ ఏదైతే ఉందో అద్భుతంగా ఆకట్టుకుందని చెప్పుకోవాలి. అయితే ఈ గ్లిమ్స్ పైన
కింద వస్తున్నటువంటి యొక్క మనం చూస్తున్న కామెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా హైలైట్గా ఉన్నాయని చెప్పి, అది కాకుండా చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. అయితే ఏదైతే ఇప్పటిదాకా మనం అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న ఫస్ట్ లుక్ ఏదైతే ఇచ్చినటువంటి యొక్క విశ్వంబర కొంత ఏదైతే విఎఫ్ఎక్స్లో కొంత వెనకపడి ఉంది, సరైనటువంటి యొక్క విఎఫ్ఎక్స్ కనిపించలేదు, చాలా నాసిరకంగా ఉందని చెప్పేసి అన్నారు. అయితే దీని తర్వాత విఎఫ్ఎక్స్ సంబంధించిన కంపెనీని కూడా చేంజ్ చేశారని చెప్పి కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ నిజంగా ఈరోజు వచ్చినటువంటి ఒక మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ ఏదైతే ఉందో మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందు రిలీజ్ చేసినటువంటి ఈ గ్లిమ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క గ్లిమ్స్లో కూడా నిజంగా మనకి అర్థమవుతున్నటువంటి కొంత స్టోరీ ఏంటంటే దాదాపు 7 తరాలకు సంబంధించి ఏదైతే టైం ట్రావెల్ కథలాగా మనం చూసుకోవాల్సి వస్తుందన్నమాట. అయితే 7 తరాల నుంచి కూడా కొంత స్టోరీని మనం చూస్తూ వస్తున్నాం. గతంలో చూసే మనం అంజీకి కూడా ఏదైతే ఆ యొక్క శివుడి ఆత్మలింగం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్లి శివుడికి సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళడం కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి స్టోరీ మనకి చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు కోటి రామకృష్ణ గారు. అలాంటి కాన్సెప్టే 7 యుగాలకు సంబంధించినటువంటి స్టోరీ లాగా మనకు కనిపిస్తూ వస్తుంది. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఒక రెక్కల గుర్రం మీద వస్తున్నటువంటి ఒక మెగాస్టార్ గారిని చూసి అక్కడ విఎఫ్ఎక్స్ సంబంధించి కొంత లోపాలు ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఇప్పుడు ఏదైతే మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అయితే తరతరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక యోధుడు గురించి, ఆయన పోరాటాన్ని గురించి చెప్పబోతున్నట్టుగా మన గ్లిమ్స్లో మనకు కనిపించింది, వినిపించింది. సో అది ఆ పోరాట యోధుడు ఎవరు అంటే మటుకు అది మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్టుగా అక్కడ నుంచి కూడా హనుమంతుడి యొక్క విగ్రహం దగ్గర పూర్తి స్థాయిలో తను చేస్తున్నటువంటి ఒక ఫైట్ సీన్స్ మనకు చూస్తూ వస్తున్నాం. అక్కడే పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి గారు లుక్ మనకు బయటపడుతుంది. ఇదంతా కట్ చేసి టైటిల్ పడగానే అయిపోయింది, ఆహా ఓకే సూపర్ అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో చేతిలో ఒక కన్నుని తీసుకొని ఆ కంటి సంబంధించినటువంటి ఒక నరాలు కూడా వేలాడుతున్నటువంటి సమయంలో అక్కడి నుంచి ఏదో వెతుకుతున్నట్టుగా మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క గ్లిమ్స్ వచ్చిన తర్వాత మాత్రం విశ్వంబర పైన ఉన్నటువంటి ఒక అన్ని రకాల అనుమానాలు మాత్రం పటా పంచలైపోయాయని చెప్పుకోవాలి. అయితే 2026 సమ్మర్ అంటే వేసవి కాలకు సంబంధించినటువంటి ఒక సెలవుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పేసి అయితే చిరంజీవి గారు అయితే చెప్పేశారు. కాబట్టి ఈ గ్లిమ్స్తో మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేస్తారు ఇక ప్రజలు. ఇప్పటిదాకా ఉన్న నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే పూర్తిగా పటాపంచలైపోయి పూర్తి పాజిటివ్కి వచ్చేసారు ప్రజలు అని చెప్పుకోవాలి. ఇదంతా ఒక తీసి పక్కన పెడితే ఈ యొక్క గ్లిమ్స్కి ఇచ్చినటువంటి ఎంఎం కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ సినిమాలో నటిస్తున్న త్రిష గారు కావచ్చు, అదే కాకుండా వశిష్ఠ గారి డైరెక్షన్ కావచ్చు మనకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఈ ఫీస్ట్ ఏదైతే ఈ చిన్న ఫీస్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా 2026 సమ్మర్ దాకా చిరంజీవి గారి యొక్క ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగనే అని చెప్పుకోవాలి. సో చూద్దాం అతి తొందరలో ఇంకెలాంటి అప్డేట్స్ రాబోతున్నాయో. మా లియో ఎంటర్టైన్మెంట్ తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి అడ్వాన్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరు.